నమస్కారం నమస్కారం. కూర్చో కూర్చో కూర్చో. మామ బాగున్నావా? బాగున్నాడు. అమ్మ పోయే ముందు అన్ని ఆలోచించావా? నడవని మిల్లుని నన్ను ఎన్నాళ్ళని కాపలా కాయమంటారు. మీరు అనుభవం ఉన్నోళ్ళు కదా, కొన్ని నడపండి. పెద్దోడా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ కుటుంబంలో ఎవరు ఆస్తిని అమ్మడం జరగలేదు. నువ్వు మొట్టమొదటిసారి అమ్ముతున్నందుకు మనసుకి చాలా కష్టంగా ఉంది. నేను అడిగానా? ఏ ముసలోడా, ₹1,00,00,000 ఆస్తి నమ్ముతున్నాను, నాకు లేని బాధ ఓ సింగిల్ టీకి సాక్షి సంతకం పెట్టడానికి వచ్చిన నీకు పొడుచుకొచ్చిందా? డబ్బిమ్మనవయ్యా. ఈ తరతరాలుగా వస్తున్న ఆస్తి. అతనికి బుల్లెబ్బాయి అనే తమ్ముడు ఉన్నాడు. అతని సంతకం లేకుండా ఎలా చెల్లుతుందండి? అరే తమ్ముడు లేడు గిమ్ముడు లేడు, సంతకం పెట్టడానికి వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. అతను చావలేదు, బతికే ఉన్నాడు. బుల్లెబ్బాయి నా ఫ్రెండ్, అతను తప్పకుండా వస్తాడు. కుదిరిన బేరాన్ని చెడగొట్టడానికి వచ్చాడు పూర్వం. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మీరు కూర్చోండి. కూర్చోండి అయ్యా. ఆ డబ్బులు ఇవ్వండి, సంతకం పెడతా. మీ తమ్ముడు గురించి ఏంటయ్యా తమ్ముడు 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 అని? వాడు ఊరొదిలిపోయి 15 ఏళ్ళయింది. ఇంకా వాడు రాడు. ఏ ట్రైన్ కిందో లారీ కిందో బస్సు కిందో పడి చచ్చుంటాడు. మట్టిలో మట్టిగా కలిసిపోయి ఉంటాడు. వాడు మళ్ళీ రావాలంటే ఆ మట్టిలోంచి మొలుచుకు రావాలి. ఏంటి సడన్ గా ఊడిపడ్డానికి వాడేమన్నా దేవుడు అనుకున్నారా? వాడెవడో కనిపెట్టాలి. వాడెవడో కనిపెట్టి అన్ని చంపాలి. నమస్కారం సార్. బుల్లబ్బాయి గారు ఏంది బుల్లెబ్బాయి గారు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏంటండి ఇది? బుల్లబ్బాయి గారి ఇల్లు కాదా? బుల్లెబ్బాయి ఇల్లా? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఎవరు ఎవరని జుట్టు పిక్కునేలా చేసావు కదరా. ఇప్పుడు తెలిసిందిరా నువ్వెవరో. ఎవరికి రా సినిమా చూపిస్తావు? రేయ్ తీసుకురండి రా. అంతా చెప్పేసింది. నాతో ఢీ కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు తెలిసింది నువ్వెవరో ఏంటో. రాజా, మేం మగాళ్ళం, కొట్టినా తట్టుకోగలం. పాపం ఆడపిల్ల కదా, తట్టుకోలేక మొత్తం నిజం చెప్పాల్సి వచ్చింది. క్షమించు రాజా, అక్కడి పరిస్థితులు అలా చేశాయి. ఏమ్మా, బుల్లెబ్బాయి చచ్చి 15 ఏళ్ళయిందే. బుల్లెబ్బాయి ఇల్లు అని అడుగుతున్నావు? ఇది మా అన్న పెద్దబ్బాయి ఇల్లు. వైజాగ్ నుంచి వచ్చావా? ఎప్పటికే మాస్ రాజా ఒకడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. మా అన్నతో కబడ్డీ ఆడుకుంటున్నాడు. నువ్వే ఆట ఆడుకుందామని వచ్చినావా? ఏదో కథలు చెప్పాయి. చెప్పు నువ్వెవరో. నేను మాస్ రాజా లవర్ని. మాస్ రాజా లవరా? రాయ్ పట్టుకుంటారా వాళ్ళని. మాస్ రాజా ఎవరో నాకు తెలియాలి, లేకపోతే ప్రాణాలు తీస్తా. చెప్పావు. మాస్ రాజా బుల్లబ్బాయి వేరు వేరు. మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా? 15 ఏళ్ల క్రితం బుల్లబ్బాయి మాస్ రాజా వైజాగ్లో హోటల్లో పనిచేసేవారు. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. ఇప్పుడే బుల్లబ్బాయి ఊరేదో తెలిసింది. అందుకే బుల్లబ్బాయిని వెతుకుంటూ తను వచ్చాడు. తన్ని వెతుకుంటూ మేము వచ్చాం. ఈ పెద్దబ్బాయినేమన్నా మొద్దబ్బాయి అనుకున్నావా? మీ అన్నయ్య ఫ్రెండ్ని తీసుకొచ్చి నాకు జలకివ్వడానికి ఇంకో 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆలోగా వీడు ఊరొదిలి వెళ్ళిపోవాలి. పొమ్మని చెప్పవే, పొమ్మని చెప్పా. అరవకు, ఆగు. అతను మగాడు, నువ్వు మగాడువైతే నువ్వే పొమ్మని చెప్పు. పూటకి గతి లేకపోయినా పొగరికి మాత్రమేం తక్కువ లేదే. ఇప్పుడు నేనిస్తాను వీడికి జలక్. తీసుకురండ్రా ముసల్దాన్ని.
పొమ్మను పొమ్మని చెప్పవే పోరా. చూడు, పోటీ నీకు మీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో ఆడవాళ్ళ మీద గాని పెద్దవాళ్ళ మీద గాని చెయ్యేశావో అడ్డంగా నరికేస్తా. ఎక్కడికొచ్చి ఎవరిని బెదిరిస్తున్నా? రేయ్, వీడి చిట్టికిన వేలు నా మీద పడ్డా అక్కడ కత్తి దిప్పేరా. ఇదిగో చూడు, అమ్మను వదిలి మన తను వెళ్ళిపోతాడు. పొమ్మని చెప్పవే. వదలు! రాజా! 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 ఇదిగో పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. ముందుకి నుంచి బయలుదేరండి. నాకు ఎలక్షన్లు వద్దు, ఏమి వద్దు. మా అమ్మకి పిల్లలు లేరు, మొగుడు లేరు. ఆవిడకేం కాకూడదు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ముందుకి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏం పాండు, ఎందుకు కోపడుతున్నావు? నువ్వేమన్నా స్టేషన్ రావడం కొత్త? నేను స్టేషన్కి వెళ్ళడం కొత్త కాదు, నేను లోపలుండిగా వ్యాపారం చేసుకుంటున్నారే అది కొత్త. అన్నా నువ్వు ఎక్కడున్న సింహానివే అన్నా. ఎవర్రా షాపులు తెరవమంది? ఎవర్రా? అవునా? అప్పుడే ఆయ్, ఈ పాండు తలుచుకుంటే పాడే కడతాడ్రా. ఆయ్! నేను లోపల ఉన్నప్పుడు వ్యాపారాలు చేసుకోమంది ఎవర్రా? ఎవర్రా మీకు అంత ధైర్యం ఇచ్చింది? ఎవర్రా పవర్ ఇచ్చింది? ఎవర్రా? ఎవడ్రా నువ్వు? మాస్ రాజా. మాస్ రాజా? మీ అమ్మా నాన్న పెట్టిన పేరా? మీ ఊరోని పెట్టిన పేరా? మరైతే ఎవడు పెట్టారా? పబ్లిక్. పబ్లిక్ ఆళ్ళు బుద్ధి లేని వెదోలరా. అటువంటి పేర్లు పెట్టుకుని నువ్వేం చేస్తావురా? పబ్లిక్ కోసం ఏమైనా చేస్తా. నువ్వేం చేస్తావురా? ఇదేరా నా స్టైల్. నా మనిషి మీద చెయ్యేస్తావా? నిన్నే కాదు నీ కుటుంబానికి కూడా లేకుండా చేస్తా. అన్నా, వీడి కుటుంబమే లేదన్నా, వీడొక అనాథ. అనాథా? ఆ, నిన్ను కొట్టి చంపితే అడిగే దిక్కే లేదా? నిన్ను కొట్టి చంపితే ఏ పబ్లిక్ వస్తుందో చూస్తా. రాయ్, ఈ పాండు నీకు పాడి సిద్ధం చేశాడ్రా. నీ శవాన్ని తీసుకెళ్లకుండా ఉండడ్రా. రాయ్, వాణ్ణి నరికి పారేయండ్రా.
ఇప్పుడు మీ సోదరీమణి తన దుఃఖాన్ని, తన బాధని, తన మనోభారాన్ని మనందరితో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తను మాట్లాడతారు. రామ్. అమ్మా వరలక్ష్మి, నీ వెనకాల మేము ఉన్నాం, కంగారు పడకు. నాకు నా భర్త కావాలి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. మా అన్నయ్య నుంచి నా భర్తని కాపాడండి. ఎలాగైనా సరే నా భర్తని కాపాడండి. నాకు నా భర్త కావాలి. సిస్టర్, ఫోన్. హలో. ఏంటే మొగుడు కనపడలేదని మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నావు? ఇప్పుడు తెలిసిందా ఈ పెద్దబ్బాయి అంటే ఏంటో? ఇదిగో చూడు, నువ్వు నా భర్తని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు నా భర్తని? ఓయ్, ఈ పెద్దబ్బాయికి పోటీగా నిలబడతావా నువ్వు? మర్యాదగా విత్డ్రా చేసుకో. ఈ ఊరొదిలి వెళ్ళిపో. లేకపోతే ఎలక్షన్స్ కి ముందు రోజునే నా మామిడి తోటలో మంట మంటుంది. ఆ మంటలో నీ మొగుడుంటాడు, చూసుకో. ఏదో నలుగురు ఆడాలను పోగేసుకుని వస్తే గెలిచేస్తాననుకుంటున్నావా? నీ మొగుండే కాదే, నా కట్టొస్తే ఏ ఎదమని వదిలిపెట్టను. ఈ ఊర్లో పెద్దబ్బాయిని కాదని ఒక్కడు కూడా నీ కోటయ్య. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాయంటనా? పోయాడే అనుకో. ఈ పెద్దబ్బాయి అంటే ఏమనుకుంటున్నావే నువ్వు? అన్న, నువ్వు ఇక్కడ కూర్చొని ఫుల్ గా తాగుతున్నావు, అక్కడ నీకెవడో ఫుల్ గా ఎసరు పెడతాడానా? ఎప్పటి ఇక్కడ నాలా మాట్లాడుతోంది? తన్ని తరిమేయండి. ఇటీ బాబు, నేను మాట్లాడతాను. ఒరే ఒరే పెద్దబ్బాయి, బెదిరిస్తావురా? ఆడోళ్ళంటే ఏమనుకుంటావురా? హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. అన్న పెద్దబ్బాయి అన్న, మాట వినిపిస్తున్నాయా? అన్న, నువ్వు చెప్పినట్టే మీటింగ్ అంతా చెడగొట్టేశావన్నా. ఆడలేదు మగలేదు, ఒక్కొక్కరిని రక్తాలు వచ్చినట్టు కొట్టేశావన్నా. మనం కొట్టిన దెబ్బలకి జనం చల్లా చెదురైపోయారన్నా. ఈ ఊళ్ళో నువ్వే పులివన్నా. నీకెవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపేస్తావన్నా. ఈ ఊళ్ళోనే ఉండనేమో. ఈ దెబ్బతో నువ్వు ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమన్నా. ఈ ఊళ్ళో ఈ మొదటి శబ్దాన్ని వల్లే ఆడి ఎమ్మెల్యే హింసిస్తున్నాడు అంటే. అత్త రమ్మన్నారట. అన్ని తలుపులు మూసేయండ్రా. ఈ తెలంగాణ శకుంతలని పేడ శకుంతలని చేసేశారా. ఇలాగే ఊరుకుంటే ముఖం మీద ముగ్గులేసి నెత్తి మీద గొప్పెమ్మలు పెట్టుండేవాళ్ళు. నా కూతురు ఎమ్మెల్యే పెళ్ళాంగా ఎప్పటికీ ఉండాలనుకుంటున్నాను కాబట్టే ముందు వెనక ఆలోచిస్తున్నాను. రేపు నువ్వు ఓడిపోయి నా కూతురికి పోడి మొగుడుగా నా కంటికి కనపడ్డావే అనుకో, ఈ శకుంతల మహంకాళి అయిపోద్ది. నువ్వెవరిని లేపేస్తావో, ఎవరిని కొంటావో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఓడిపోయావో ఈ ఊరోళ్ళు నా మీద పేడ నీళ్లే పోశారు. నేను నీ మీద పెట్రోల్ పోసి తగలెట్టేస్తాను. ఎన్ని లక్షలు కావాలన్నా అడిగి తీసుకో, కానీ నువ్వు గెలవాలి. రేయ్, ఇంటింటికి తిరగండ్రా. ఏరా, అత్తగారన్న మాటలకు బాధపడుతున్నాననుకుంటున్నారా? లేదురా, ఎలక్షన్స్ లో ఎలా గెలవాలని ఆలోచిస్తున్నాను. అవునన్నా, అన్ని సమస్యలు తీరిపోతాయి. మీరేం కంగారు పడకండి. అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండండి. అన్నా అన్నా, ఆ మాసరాజా తిరిగి ఊర్లోకి వచ్చాడన్నా. మీ చెల్లి తరపున ఇంటింటికి వెళ్ళి ఓట్లాడుతున్నాడన్నా. అందుకోరా కత్తి. రే పెద్దోడా, పెద్దోడా ఆగు, నేను చెప్పేది విను, కొంచెం ఆగు. రే బుసలోడా, తప్పుకో. పెద్దోడా, అసలే చెల్లెల్ని కొట్టిన దానికి నీ ఊళ్ళో చెడ్డ పేరుంది. ఈ సమయంలో చంపుతానని వెళ్ళావో క్రిమినల్ కేసు అవుద్ది. నువ్వు ఈ ఎలక్షన్లో ఓడిపోవడమే కాదు, ఇకపై ఏ ఎలక్షన్లోనూ నిలబడలేవు. నీ రౌడీజం అంతా ఎలక్షన్ అయ్యాక పెట్టుకో.